గురించి పూర్తిగా తెలుసుకుందాం. మెడికల్ ఇన్వాలిడేషన్లో మాయాజాలం, టీజీఎస్పీడీసీఎల్లో అనారోగ్య ధృవీకరణలోనూ అక్రమాలు, ఒక ఏడాదిలోనే 4 నెలల వ్యవధిలో 9 మంది నియామకం, మెడికల్ నిబంధనలు బేఖతారు, లక్షల్లో చేతులు మారినట్టు ఆరోపణ, విజిలెన్స్ విచారణ చేయాలని నిరుద్యోగులు ఉద్యోగ సంఘాలు డిమాండ్. అయితే దీనికి పూర్తి స్థాయిలో సమాచారం ఏంటంటే కారుణ్య నియామకాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తిగా ఇటు వివరణ మొత్తం ఆర్టీఐ వేసి దీని సమగ్ర సమాచారం తెలుసుకొని ఈరోజు మనతో మార్నింగ్ న్యూస్లో జాయిన్ కాబోతున్నారు సీనియర్ విద్యార్థి సంఘ నాయకుడు సోషల్ యాక్టివిస్టు రమేష్ అన్న గారు మనతో జాయిన్ కాబోతున్నారు. రండి అన్న, దీనిలో అసలు ఏం గందరగోళాలు ఏర్పడుతున్నాయి, ఏంది మొత్తం పూర్తి స్థాయిలో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ విద్యుత్ శాఖకు సంబంధించి కారుణ్య నియామకాలలో ఇక వాళ్ళ కుటుంబ సభ్యులదే హవా అయిపోతుంది. ఇక అంటే రిటైర్మెంట్కు ఒక 10 ఏళ్ళు దగ్గరికి పోయినప్పుడు ఆయన ఏం చేస్తుండే, ఇక ఏం లేదు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ భార్యకో, వాళ్ళ కొడుకుకో, ఈయన మంచిగా పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండి కూడా మెడికల్ సర్టిఫికేట్లు తెచ్చుకోవడం, ఇచ్చేయడం. చూద్దాం పూర్తిగా. చెప్పండి అన్న, అసలు ఏంది పరిస్థితి దీనికి సంబంధించి? టీజీఎస్పీడీసీఎల్ ఎస్సీ గారి సూర్యాపేట కార్యాలయం నుంచి దాదాపు సంవత్సరానికి ఒక 2020-22 మధ్యలో దాదాపు 18 మంది ఉద్యోగుల్ని మెడికల్ ఇన్వాలిడేషన్ కింద తీసుకున్నారు. ఓకే, ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ ఏంది? ఒక ఉద్యోగి తన పని చేసుకుంటూ ఉన్న సందర్భంలో 5 సంవత్సరాల అనుభవం, అంటే సీనియారిటీ, అంటే 5 సంవత్సరాలు ఉద్యోగం చేసేటువంటి వయసు ఇంకా ఎక్కువగా ఉండి వాళ్ళ కాలము, పెరాలసిస్, అతను లేచి నడవలేని పరిస్థితి ఉండాలి, కిడ్నీల సమస్యలు అతనికి, అంటే ఆ కిడ్నీ సమస్య కూడా కంప్లీట్ డెడ్ స్టోరేజ్ అయి ఉండాలి, ఒకటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ కూడా 3rd స్టేజ్లో ఉండాలి. అంటే ఇట్లాంటి ఒక 4 రకాల డిసీజ్లను మాత్రమే ఈ మెడికల్ ఇన్వాలిడేషన్ కింద టీజీఎస్పీడీసీఎల్ వారి యొక్క కంపెనీ తీసుకున్నది. దీంట్లో ఈ 4 డిసీజులు ఎవరికి కూడా లేకుండానే, వాళ్ళకి ఆ డిసీజే ఉండదు, ఏదో జ్వరం వచ్చి 4 రోజులు ట్రీట్మెంట్ చేసుకొని ఒక తప్పుడు సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఎస్సీ గారికి అప్లై చేయగానే వారి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులే, ఆ ఎస్పీడీసీఎల్లో ఉన్నటువంటి ఉద్యోగులే వారు ఆ సర్టిఫికేట్ను అలౌ చేసుకొని ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబంలో ఎవరికో ఒకరికి, కొడుకుకా లేదా బిడ్డక, వారిలో ఉన్నటువంటి ఎవరికో ఒకరికి వాళ్ళు ఆ ఉద్యోగాన్ని కట్టబెట్టుకుంటున్నారు. మేము ఆర్టీఐ కింద సమాచారం తీసుకున్నాం. సమాచారం తీసుకున్న సందర్భంలో ఫస్ట్ ఏమి ఇచ్చినారు, 11 మందిని నియామకం చేసుకున్నాం మెడికల్ ఇన్వాలిడేషన్ కింద అని చెప్పినారు. అరే అట్టెట్లుంటుంది, మా కాడ ఉన్న లిస్టు, మా దగ్గరికి వచ్చినటువంటి లిస్టులో ఎక్కువ ఉన్నారు, కానీ వాళ్ళు రెండోసారి వేసినాము. రెండోసారి వేస్తే 18 మంది అన్నారు, మళ్ళీ మూడోసారి వేస్తే 22 మంది అనేటువంటిది ఇచ్చారు. అంటే అరే ఇంత గందరగోళం ఏంది? నేను 2 నెలల్లో ఇన్ఫర్మేషన్ అడిగితే ఒక్క అధికారి 3 రకాలుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి గల కారణం ఏందని చెప్పి లోతుగా పోతే అసలు ఈ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంది అనేటువంటి లోతుగా చర్చ చేస్తే అసలు సర్టిఫికెట్ సూర్యాపేట నుంచే పుట్టించుకొస్తారు. సూర్యాపేట నుంచి తీసుకున్నటువంటి సర్టిఫికెట్లు ఇన్వాలిడ్, ఆ సర్టిఫికెట్లు చెల్లవు. ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ అక్కడి నుంచి వచ్చినటువంటి సర్టిఫికెట్లను తీసుకొని వాళ్ళు గనక ఈ వ్యక్తి పనిచేయడానికి పనికిరాడిగా, ఇతను శక్తి సామర్థ్యాలు కోల్పోయినాడు, కూర్చొని లేవలేని పరిస్థితి అని చెప్పేసి కనుక వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే ఆ సర్టిఫికెట్ని ఇక్కడ ఉద్యోగులు, ఇక్కడ డిపార్ట్మెంట్ ఎస్సీ గారి స్థాయిలో వాళ్ళు చర్చబెట్టి ఆ సర్టిఫికెట్ను వ్యాలిడ్గా తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు, అక్కడికి ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ పోయేది లేదు, ఇక్కడి నుంచే సృష్టించి వారి అనుకూలం, ఒక ఎంప్లాయీ 5 సంవత్సరాలలో నేను రిటైర్ అయిపోతాను, నా కొడుకు ఎంప్లాయీ కావాలి, నేను ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినాను, నా కొడుకుని ఇంకో 40 సంవత్సరాలు ఉద్యోగం చేయాలనేటువంటి అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కుమ్మక్కై దాంట్లో డబ్బు పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులను చూసుకొని ఆ వ్యక్తి ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వస్తాడు. ఆ మెడికల్ సర్టిఫికేట్ ఎట్లాంటి పర్యవేక్షణ లేకుండా ఆ కొడుకు ఉద్యోగం ఇస్తాడు. దీంట్లో తెలివిగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, అతను ఎట్లా ఇంకొక 5 సంవత్సరాలలో నేను దిగిపోదామనే ఆలోచన వాళ్ళు డిప్లొమానో ఇంజనీరింగ్నో పూర్తి చేసుకుంటారు. దాన్ని పూర్తి చేసుకుని ఇంకొక దుర్మార్గం వాళ్ళని సబ్ ఇంజనీర్ పోస్టుకు డైరెక్ట్ ఎక్కిస్తుంది. ఈ కారుణ్య నియామకాలు ఏంది, తక్కువ చదువు చదివితే అటెండర్ స్థాయి, ఇంటర్మీడియట్ డిగ్రీ చదివితే జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులు మాత్రమే ఇవ్వాలి. దీంట్లో ఒక లిటిగేషన్ పెట్టుకొని ఇంజనీరింగ్ అయిపోయింది కాబట్టి నా కొడుకును సబ్ ఇంజనీరింగ్ చేస్తా అని చెప్పి సబ్ ఇంజనీర్లు దాదాపు 6 సబ్ ఇంజనీర్లుగా దీంట్లో ఎలక్ట్ చేసుకున్నారు. అంటే వీళ్ళు ప్లాన్ ప్రకారం ముందస్తు ప్రణాళికతోని వారి యొక్క చదువును పూర్తి చేసుకొని, ఆ చదువు పూర్తి కాగానే ఈయనకు నడువులు పడిపోతాయి. ఆ చదువు కంప్లీట్ అయిపోయింది అనుకో, వాళ్ళకు ఏది ఉద్యోగానికి సంబంధించిన చదువు కంప్లీట్ కాగానే ఈయన కాలు చేతులు పడిపోతున్నాయని ఒక దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఆ దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ కొడుకుల్ని ఉన్నతమైన స్థాయిలో ఉంచి, నేను 40 సంవత్సరాలు దోపిడీగా నేను ఎక్కి కొట్టుకున్నారని ఆయన, నువ్వు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసుకో అని చెప్పేసి ఆ పిల్లల్ని అట్లా ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి. కార్య నియామకాలకు సంబంధించి దీని పూర్తి ఉద్దేశాన్ని పక్కదోవ పట్టిస్తారు. ఇప్పుడు లక్షలాది మంది ఒకవైపు నిరుద్యోగంతో పెరిగిపోతుంది, ఉద్యోగాలు లేక. ఈ కారుణ్య నియామకాల ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి సడన్గా మరణిస్తేనో
అనారోగ్య పాలైపోయి డ్యూటీ చేసే పరిస్థితులు లేనప్పుడు కుటుంబం అన్యాయం కాకుండా కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రక్రియను పూర్తి స్థాయిలో ఇక ఈ లిటికేషన్స్ అన్ని అడ్డం పెట్టుకొని దొంగ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకొని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్. మరి అధికారులు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పుడు దాదాపు మీరు సంవత్సరం నుంచి పోరాడుతున్నారు దీని గురించి, ఎలాంటి చర్యలు లేవు దీని మీద. అసలు చర్యలు కాదు, వాళ్ళ కంప్లైంట్ ఇస్తే మొన్న విద్యాసాగర్ రావు గారు అని చెప్పేసి డిఈ టెక్నికల్ గారికి నేను ఫిర్యాదు చేసిన, అతను ట్రాన్స్ఫర్ అయ్యిందంట. మరి నాకు తెలియక ఏం సార్ మరి నెల రోజులకు పైన అయింది కదా, నేను ఫిర్యాదు చేసి విషయం ఎంతవరకు వచ్చింది నేను స్టేటస్ అడుగుదామని తెలుసుకుంటున్నా సార్ అంటే, అన్ని మీకు చెప్పాలనే మాకు సమయం ఉంటుంది, ఫిర్యాదు ఇచ్చినావు నీ పని అయిపోయింది, చేయడం తర్వాత మా పని మేము తర్వాత చేస్తాం అనేటువంటి ఒక దురుసుగా మాట్లాడి, అరే సార్ ఇట్లా గతంలో ఇట్లా లేడు కానీ పోయి చూస్తే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి నల్గొండ పోయిందంట. అంటే నా పని అయిపోయింది, వచ్చినోడు వస్తాడు, ఉన్నోడు కొట్టుకుంటాడు అనుకుంటాడు. కానీ నేను ఫిర్యాదు చేసేది, నేను ఏ అధికారికి అయితే ఫిర్యాదు చేసినో నేను లీగల్ కూడా అధికారి పేరే పెట్టుకుంటూ పోతా తప్ప ఇక్కడ ఉన్నటువంటి డిఈ టెక్నికల్ అని పెట్టాను. నేను డిఈ టెక్నికల్ విద్యాసాగర్ రావు గారు అని పెట్టుకుంటా తప్ప ఇక్కడ ఉన్న డిఈ ఇప్పుడున్న డిఈది పెట్టాను. దీంట్లో ఇంకొకటి పెనుబాడు మండలానికి సంబంధించినటువంటి ఒక ఎంప్లాయీ, ఓకే, ఆ ఎంప్లాయీకి అన్ని మంచిగానే ఉన్నాయి, కొడుకును సెట్ చేయాలనే ఒకటి దుర్బుద్ధితోని అతనికి కొంత ఆయనకు కొంచెం ఒక వారం 15 రోజులు ఆరోగ్యం చెడిన మాట వాస్తవమే. ఆ చెడిన వారం 15 రోజులు దాన్ని అడ్డం పెట్టుకుని మెడికల్ ఇన్వాలిడేషన్ ఒకటి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆ కొడుకును జూనియర్ అసిస్టెంట్గా పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఆ తండ్రి నిజంగానే నేను అసలు ఏం చేస్తుండు పాపం, ఇంత ఇబ్బంది ఉందా అని చెప్పేసి మేము చూస్తే ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఇంకా 10 ఎకరాలు కౌలుకు చేసే సామర్థ్యంతో తన సొంతంగా పని చేసుకునే పరిస్థితి ఉన్నది. అంటే అక్కడ నీ సంపాదన నువ్వు సంపాదిస్తావు, అక్రమంగా ఎక్కువ నీ కొడుకు సంపాదన గవర్నమెంట్ దోపిడీ చేస్తుంది. మరి నిరుద్యోగం ఎట్లా పోతుంది? అసలు ఆ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో ఎంట్రన్స్ పెట్టి ఉద్యోగాలు వేసే పరిస్థితి లేదు. అంత ఈ రకంగానే దొంగ దోపిడీలుగా ఎక్కించుకునే పరిస్థితి ఉన్నది. రెండో అంశం, వరదాచార్యులు అని చెప్పేసి జేఏఓ గారు, అంటే అకౌంట్ సెక్షన్లో ఉన్నటువంటి జేఏఓ గారు గతంలో పాపం చనిపోయింది. ఆయనకు పిల్లలు లేరు, ఒక బాబును దత్తత తీసుకున్నారు. ఆయన పేరు డి రవికుమార్ అనేటువంటి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. అతని చనిపోయిన తర్వాత ఇతనికి కంపాషనేట్ గ్రౌండ్లో ఉద్యోగం ఎక్కించడానికి అప్పటికి ఆయన వయసు 14-15 సంవత్సరాలు మాత్రమే ఉన్నదనేది మన దగ్గర ఉన్న ఆధారాలు చెప్తుంది. అప్పటికే అతను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ స్టార్టింగ్ ఉన్నాడని చెప్పేసి మేజర్ అయ్యిందని చెప్పి ఆయనను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అంటే 14 సంవత్సరాలు ఆయన ఉద్యోగంలోకి తీసుకుంటారు, ఆరోగ్యం మంచిగా ఉన్న వాళ్ళ పిల్లల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు, దాంట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు నోటిఫికేషన్లు ఉండవు, ఉన్న 4 ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటే 20 మంది దాకా తీసుకొని ఆ 20 మందిని అకౌంట్ చేసుకొని ఒక గుంపుగా పెట్టుకొని దుర్మార్గమైన చర్యలు చేసి నిరుద్యోగాన్ని కరెంట్ డిపార్ట్మెంట్ పెంచుతుంది తప్ప ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదండి. ఇది కూడా పక్కదారుల మళ్ళీ అది న్యాయంగా చనిపోతే కారుణ్యానికి ఇస్తే వేరు, నిజంగా హెల్త్ ప్రాబ్లం ఉండి ఇస్తే వేరు. లంచాలు తీసుకొని లక్షల రూపాయలు ఈ విధంగా పాల్పడితే ఇటు యువత అవకాశాలను గండి కొడుతున్నారు, అంటే అక్రమంగా అర్హత లేని వాళ్ళకి కట్టబెడుతున్నారు ఉద్యోగాలు. ఇది ఎంతవరకు మంచి విషయం కాదు. ఇంకొకటి మీ 18 ఇంకొకటి దీంట్లో ఏం చేస్తారంటే వయసులు మార్చేయటంలో కరెంట్ డిపార్ట్మెంట్కు ఒక ఆనవాయితీ అయిపోయింది. వారు ఏం చేస్తారు, పాపం చదువు లేకనో చదువు ఉండో వయసు తప్పుడుగా తెచ్చి ఇచ్చిరు అనుకోండి. ఒక ఆఫీసరు స్క్రూటినీ చేయాల్సినటువంటి అధికారులు వాళ్ళు ఒక 4 కమిటీ ఉంటారు, డిపార్ట్మెంటల్ వ్యక్తులు మీ వయసు ఈ వయసు సరిపోదు, ఇంకా నువ్వు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియారిటీ కావాలంటే ఒక తప్పుడు కాగితం మేమే సృష్టిస్తాం, ఆ కాగితాన్ని మేమే పెడతాం, దానికి కావాల్సిన కొంచెం మాకు అమ్యామ్యాలు ఇచ్చేస్తే మాకు సరిపోతుంది అని చెప్పేసి ఒక వ్యక్తి దగ్గర పాపం 1975లో పుట్టినట్లు ఒక తప్పుడు సర్టిఫికెట్ తీసుకొచ్చింది. పాపం ఆమె కన్న పిల్లలు 1983లో ఉన్నట్టు వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలు తల్లికి బిడ్డకు వయసు చూసినప్పుడు ఏమవుతుంది, 8 సంవత్సరాలకే పాపం ఆమె తల్లి అయినట్టుగా ఈ పేపర్ మీద మనకు కనపడుతుంది. అంటే ఒక తల్లి 8 సంవత్సరాలకే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈ పేపర్లలో కనపడుతుంది. మరి 8 సంవత్సరాలకు జన్మనిచ్చింది ప్రపంచంలో ఎక్కడ ఉందా అని మనం అధ్యయనం చేస్తే అలాంటి దాఖలాలు లేవు. అంటే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ సంబంధిత ఎస్సీ గారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యూనియన్ నాయకులు ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతుంటే నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారు. వారికి అనుకూలమైనటువంటి వాళ్ళను మాత్రమే అందాలకు ఎక్కించుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవినీతికి పాల్పడి వాళ్ళకి కావాల్సినటువంటి లంచాలు పొందుతున్నారు తప్ప న్యాయపరంగా ఉద్యోగాలు ఎక్కించే పరిస్థితుల్లో ఈనాడు ఎస్పీడీసీఎల్ లేదు అనేటువంటిది మేము భావిస్తున్నాం. అసలు ఇది మరీ దుర్మార్గం కదా. ఇప్పుడు చూసినట్లయితే తల్లిదేమో 1975 అని ఒక ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారు, వాళ్ళ పిల్లలు చూస్తే 1983 ఉంది. మరి 8 సంవత్సరాలకు పిల్లలు పుట్టిన చరిత్ర లేనే లేదు. చిన్న వయసులో పెళ్లి చేసి ఉండొచ్చు ఆ టైంలో, కానీ పిల్లలు మాత్రం కొద్దిగా పెద్ద వయసు వచ్చిన తర్వాతనే పుడతారు పిల్లలు. 8 సంవత్సరాలకు అసలు పుట్టరు. అసలు ఎట్లా సైంటిఫిక్గా కూడా అది కరెక్ట్ కాదు.
ఇంత అన్యాయంగా రెడ్ హ్యాండెడ్గా మీరు ఎవరు పట్టుకోవట్లేరు, మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు. మేము ఆడింది ఆట పాడిందే పాట, విచ్చలవిడితనం పెరిగిపోయింది. ఇక జవాబుదారితనం లేదు. ఒక్కరిద్దరు ఇలాంటి సామాజికవేత్తలు అడిగితే దురుసుగా సమాధానాలు చెప్పడం. ఈ మోపున కరెంటు సంబంధించి విద్యుత్ శాఖలో ఇంత నియామకాల పేరిట ఈ మొత్తం నిబంధనలకు తూట్లు పొడుచుకుంటూ ఈ రకంగా మీరు పాల్పడితే ఎవరిని అడగాలి? జిల్లా స్థాయి అధికారులను అడిగితేనే వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోతారు. ఇవాళ మనం క్వశ్చన్ చేస్తే రేపు ఆయన ఉండడల్లా ఒకలా ఉన్నా కూడా దురుసైన సమాధానాలు. ఇంత ఈ రేంజ్లో ఇంత అన్యాయం చేస్తుంటే మీరు యువతకు అవకాశాలు ఏనంగా వస్తాయిగా. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. అధికారులు దీన్ని పట్టించుకోవాలి. మా కాడ పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. దయచేసి దీన్ని కన్సిడర్ చేసి ఈ న్యాయం జరిగేటట్టు చూడండి. అన్యాయంగా ఎక్కిన వాళ్ళని దింపేయండి. కొత్త యువతకు అవకాశం ఇవ్వండి. అర్హులకు, నిజమైన అర్హులకు అవకాశం కల్పించండి. దీన్ని వదిలిపెట్టేది లేదు. దయచేసి దీని మీద అధికారులు స్పందించాలి. పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి దయచేసి దీన్ని కన్సిడర్ చేసి కార్యాచరణ ముందు ఏం చేయాలనేది ఆలోచించండి. అవినీతి సొమ్ముకు అలవాటు పడిపోతే ఇప్పుడు చూస్తున్నాం మనం డైలీ పేపర్లో కోట్ల రూపాయలు దాచుకొని దయ్యాలు పాలు చేసినట్టు ఈడీకో ఏసీబీకో దొరికే పరిస్థితి అవసరమా అండి? కనీసం అర్హుల పొట్టగొడితే ఎన్ని రోజులు సంపాదిస్తారు? మీ పిల్లలకు కూడా మంచిది కాదు అది. అధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఇట్లా అవినీతికి అమ్ముడు పోయి అర్హులను పక్కకు పెట్టి ఇప్పుడు ఆయన వ్యవసాయం చేసుకుంటూ 10 ఎకరాలు కౌలుకు తీసుకుని దర్జా చేసుకుంటూ ఆయన కొడుకు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాడు. అదే గ్రామంలో అన్ని అర్హతలు ఉన్న ఒక యువకుడు ఆ ఉద్యోగం కొట్టుకునేటోడేమో ఆయన గండి కొట్టినట్టే కదా. ఇట్లా అక్రమంగా ఇట్లా అమ్ముడు పోయి ఇట్లా ఉద్యోగాలు ఇస్తే. ఇప్పుడు ఉన్నటువంటి మన దగ్గర మెడికల్ ఇన్వాలిడేషన్కి సంబంధించినవి 90% బోగస్. ఒక్కటి కూడా ఒరిజినల్గా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి అతను లేవలేని పరిస్థితులు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరూ లేరు. అందరూ మంచిగా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళే, కేవలం డబ్బులు కమ్ముకున్నటువంటి ఉద్యోగాలు తప్ప ఇవి. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకు నిజమైన ఆరోగ్యం ఖరాబ్ అయి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం ఈ 19 మంది, ఇప్పుడు తాత్కాలికంగా 19 మంది మనకి ఇచ్చిన లిస్టులలో ఏ ఒక్కరు కూడా లేరు. మేము పరిశీలన చేసుకున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు మంచిగానే ఉన్నారు. ఈ ఉద్యోగాలు పొందిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. అంటే ఆయన ఒక 40 సంవత్సరాలు పొందిండు, మళ్ళీ ఈయన ఒక 40 సంవత్సరాలు పొందడానికి తప్పుడు సర్టిఫికెట్లతోని విద్యుత్ శాఖ ఈ రకమైనటువంటి అన్యాయంగా నిరుద్యోగుల కడుపు కొడుతూ అనర్హులను ఉద్యోగాలకు తెచ్చిపెడుతున్నది. దీని మీద తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. మేము ఫిర్యాదు చేసిన దాని మీద చర్యలు తీసుకోకపోతే కనీసం విచారణ చేయాలా, తప్పులుంటే తప్పున్న వారిని తీసేయాలా, ఆ నిరుద్యోగ ఖాళీలను రిక్రూట్మెంట్ ద్వారా ఫిలప్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్, ఓకే, దీన్ని కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి విద్యుత్ శాఖలో వచ్చేసి. ఇప్పుడు తండ్రి ఇంకో 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల లోపు రిటైర్ అవుతాడు అని అనిపిస్తే ఏమంటే ఏం చేస్తున్నారు? వాళ్ళ కొడుకు, ఈయనకు మెడికల్ ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం, వాళ్ళ కొడుకుని ఎక్కడం, ఈయన వేరే పని చూసుకోవడం. ఇక వాళ్ళ కొడుకు ఇంకో 40 ఏళ్ళు ఆయన కూడా అదే పని చేస్తాడు కదా. అసలు ఈ కారుణ్య నియామకాలను వచ్చిందే ఒక ప్రభుత్వ ఉద్యోగి సడన్గా చనిపోయినా, లేకపోతే ఆరోగ్యరీత్యా పనిచేసే పరిస్థితి లేకపోయినా వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబానికి చెందిన ఎవరికో ఒకరికి ఆయన వారసులకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చి ఆదుకునే ప్రక్రియ. దీన్ని వీళ్ళు ఉపయోగించుకొని పూర్తిగా అక్రమంగా, అన్యాయంగా ఇక వారసత్వం లెక్క ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ కాదు. దీనికి సహకరించిన అధికారులను కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. అరే, నిరుద్యోగ యువత ఒక పక్కన పెరిగిపోతుంటే ఒక కుటుంబం ఒక ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిందంటే ఆల్మోస్ట్ 2-3 తరాలు సెటిల్ అయినట్టు. వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే ఆయన ప్రభుత్వ పాఠశాలకు దోలడు, మంచి కాన్వెంట్లలో లక్షల రూపాయలు పెట్టి చదివించుకుంటాడు. వర్షం మరి వాళ్ళకే ప్రైవేట్ ఉద్యోగాలు, వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు పెట్టినా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ అయినా పోయి రాస్తే ఒక ప్రైవేట్ స్కూల్ అయినా రాస్తే ఎంత వ్యత్యాసం ఉంటుందండి వాళ్ళకు. ఇవన్నీ ఆ రకంగా వాళ్ళే సెటిల్ అవుతారు. మళ్ళీ ఇలాంటి విద్యుత్ శాఖకు ఇదేంటంటే పట్టించుకోరు ప్రజలు పూర్తి స్థాయిగా. దీని మీద ఎవరు కాన్సన్ట్రేషన్ చేసి చూస్తారు? చేయరు కదా. పెద్ద పెద్ద నియామకాలలోనైతే అందరు ఫుల్ ఫోకస్గా ఉంటారు. దీనికి సంబంధించి లిమిటెడ్గా రాసేటోళ్ళు ఉంటారు, ప్రత్యేకంగా దానికి సంబంధించిన చదువు చదివిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటిలో అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి అధికారులు స్పందించాలి. ఇలాంటి వాటి మీద పూర్తి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఇక.